ఇమ్మడి రవి ఐబొమ్మ ఇమ్మడి రవి అంటే అందరికీ తెలిసిపోయింది. ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయాడు అనుకున్న అసలు. ఏంటి అసలు ఇమ్మడి రవి అంత పాజిటివ్గా తన మీద రావడానికి కారణం ఏంటి అంటే, సామాన్యుడికి సినిమాని అందించారు, ప్రతి మొబైల్లోనూ ఫ్రీగా చూసుకునేటువంటి సౌలభ్యాన్ని కల్పించాడు అని చెప్పి చాలామంది జనాలు, చాలామంది పబ్లిక్ సోషల్ మీడియాలో సపోర్ట్ ఎక్కువగా పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అతను ఒక హీరోగా, రాబిన్ హుడ్గా పెద్దవాళ్ళ దగ్గర కొట్టి పేదవాళ్ళకి పెడుతున్నట్టుగా అయితే కోరుకుంటున్నారు. పోలీసులు అతని మీద ఇప్పటికీ 20 కోట్ల రూపాయలు అతను సంపాదించాడు, ఇలా అక్రమంగా చేసుకున్నాడు, ఇలాగా ఇది చేశాడు, అది చేశాడు, అతని దగ్గర నుంచి 3 కోట్లు రికవరీ చేశామని కూడా ఇవన్నీ కూడా చెప్పారు. అతను చేసినటువంటి పని వల్ల 30 లక్షల మంది వ్యక్తిగత డేటా కూడా చోరీ అయిందని కూడా చెప్పారు. దానివల్ల చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని కూడా చెప్పారు. కాకపోతే జనాల్లో అయినా కూడా ఆయన మీద ఎక్కడ పాజిటివ్నెస్ తగ్గట్ల. ఒక హీరోగా, ఒక లీడర్గా ఆయన ఏం చేశాడు, పెద్దవాళ్ళని కొట్టి పేదవాళ్ళకి పెట్టడం చేసినటువంటి తప్ప అనేది చాలా మంది ఒక క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఈ ఇమ్మడి రవి గురించి కంపేర్ చేసి కొన్ని వేల కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 30కి పైగా కేసులు పెట్టుకుని 16 నెలలకు పైగా జైలు జీవితం అనుభవించి 12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, 6 సంవత్సరాల పాటు కనీసం నిన్నటి వరకు కూడా కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా మేనేజ్ చేసుకుంటూ వచ్చినటువంటి ఒక వ్యక్తి, అన్ని కేసులు కానీ తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గింటేసి తల్లి మీద కేసు వేసి ఆనందపడినటువంటి వ్యక్తి సమాజంలో తిరుగుతుంటే, ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే, ఇతనేం తక్కువ, అతనికన్నా ఇతను ఏం చేసింది పాపం, ఎంతో మంది మాలాంటి వాళ్లకు సినిమా చూపించాడు, గొప్పగా ఎంటర్టైన్మెంట్ చేశాడు, ఎన్నో మా కష్టాలు ఇబ్బందులు అనేక రకాల కష్టాలు ఉంటే అవన్నీ కూడా మాకు మొబైల్లోనే ఫ్రీగా ఆ ఎంటర్టైన్మెంట్ అందించి మా బాధను తగ్గించినటువంటి వ్యక్తి, మాకు డబ్బులు సేవ్ చేసినటువంటి వ్యక్తి, తను కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఏమన్నా సంపాదించేశాడా? 20 కోట్లే కదా. మీరు దమ్ముంటే పలానా విజయమాల్యాన్ని తీసుకురండి, కొన్ని 1000 కోట్లు దొబ్బేసి వెళ్ళిపోయాడు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే బయట తిరుగుతున్నారు, లేని ఆయన బయట ఉంటే తప్పేంటి అనేది చాలా మంది కంపేర్లు చేసుకుంటున్నారు. అంటే సమాజంలో క్రిమినల్స్ మైండ్ సెట్కి దాంట్లో కూడా నువ్వే మావాడు ఎంత చేశాడు, మావాడు ఎంత చేసినా సరే ఈయన ఇక్కడ ఉంచారు, మావాడేం తక్కువేం కాదులే, మావాడు ఎక్కువ చేసుకున్నాడు అంటే కంపారిజన్ అనమాట. అంటే తప్పుల్లో కూడా, క్రిమినల్స్లో కూడా ఇలాంటి కంపారిజన్స్ అనేవి ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి 5 ఏళ్లలో అంతకు ముందు ఉన్నటువంటి అప్డేట్లు మనం చూసుకోవచ్చు. 2004కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల విలువ ఎంత, 2009 వచ్చేటప్పటికి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా అన్ని 1000 కోట్లు, 100 కోట్లు, లేదంటే వేల మీద చెప్పేటువంటి లెక్కలు కూడా కాదు, 1000 కోట్ల రూపాయలు ఏ రకంగా వచ్చేసాయి, దాని టెక్నిక్ ఏంటి, అలాంటి వ్యక్తుల్ని హ్యాపీగా సమాజంలో తిరగనిస్తున్నప్పుడు ఈయనేం చేశాడు అనేది చాలామంది ఆలోచించుకుంటున్నారు. సో ఇవన్నీ చాలామంది అంటే నెగిటివ్, అంటే ఒక విలన్ కూడా హీరోలుగా చూసేటువంటి పరిస్థితికి ప్రజల మైండ్ సెట్ని తెచ్చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ముద్దాయిగా ఇన్ని నెలలు జైలు శిక్ష అనుభవించి ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఇన్ని 1000 కోట్లు దుబ్బేశారనేటువంటి అభియోగాలతో జైలు జీవితం అనుభవించి కొన్ని ఆస్తులు కూడా అటాచ్ చేసి జప్తు చేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా ఉండగా, కోర్టులో ఇంకా కేసులు నడుస్తుండగా ఆయన కోర్టుకి ముద్దాయిగా క్రిమినల్గా వెళుతూ ఎంత భారీగా అతనికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులే ఉంటే ఇమ్మడి రవి ఏమి తక్కువ అనేది చాలా మంది వాదన. ఇది మంచేనా అంటే కొంతవరకు మంచే, అంటే ప్రజల మైండ్లో చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఎంకరేజ్ చేస్తే రేపొద్దున అతను ఎంకరేజ్ చేయడానికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో, ఎస్ వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ రేపటి తరాలు కావచ్చు, వాళ్ళ పక్కన ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, మా నాన్న లేదంటే మా అన్న, మా తమ్ముడు, మా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నారంటే మనం కూడా ఇన్ని తప్పులు చేయాలి. లేదంటే ఇమ్మడి రవి గురించి కూడా అనుకున్నాం, ఇమ్మడి రవి లాగా మనం ఇలా సినిమాలని డౌన్లోడ్ చేసి పైరసీ చేసి అమ్ముకుంటే ఇన్ని కోట్లు సంపాదించుకోవచ్చు, మనల్ని హీరోగా చూస్తారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిలా తల్లిని చెల్లిని బయటికి గెంటేస్తే మనల్ని చూస్తారు. సమాజంలో మద్యపాన నిషేధం అని చెప్పేసి ఇవి కానీ అవి కానీ ఏమీ చేయకుండా ఉంటే మనల్ని రోల్ మోడల్గా కొలుస్తారు. మనం క్రిమినల్గా తప్పులు చేసి బయటకు వస్తే ఇంత భారీగా స్వాగతం పలుకుతారు. కోర్టుకు వెళ్ళినా కూడా ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రప్ప అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టి 2029లో మిమ్మల్ని మేము రాగానే వేసేస్తామని చెప్పేటువంటి మూమెంట్లు ఉంటాయి.
సో మనకి అలా మా నాన్న పొగిడే అంత స్థాయికి నేను తెచ్చుకోవాలంటే నేను అవన్నీ చెయ్యాలి. తల్లిని అంటే రేపొద్దున వాళ్ళ భార్యని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆ అబ్బాయితో పుట్టినటువంటి వ్యక్తులను అంటే ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నా పిల్లలు ఉన్నాను అనుకోండి, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి లాగా మనం కూడా అతని హీరోగా మనం పొగిడితే మనం కూడా అదే పరిస్థితి చెయ్యాలా? అంటే ఓకే, మనం అలా చేస్తేనే మనం హీరోలుగా ఉండాలా? అంటే రేపొద్దున మా పిల్లలు, మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ హీరోగా కొలుచు ఆ అబ్బాయిని, జగన్మోహన్ రెడ్డి గారిని కనుక చూస్తే, నేను అతను పొగుడుతూ ఉంటే, మా అబ్బాయి కూడా అవును మా నాన్న అంతలా పొగిడేస్తున్నాడంటే అతను ఇన్ని చేశాడు కాబట్టి మా నాన్న పొగిడాడంటే నేను కూడా అలా చెయ్యాలి. అంటే నన్ను నా భార్యని బయటకు తోసేయాలి, తల్లిని చెల్లిని బయటకు తోసేసినట్టు అలాగే నా భార్యని బయటకు తోసేయాలి. ఆ తర్వాత ఆస్తుల కోసం వస్తే కేసులు పెట్టి ఎంజాయ్ చేయాలి. కొన్ని వేల కోట్లు వీళ్ళని మభ్యపెట్టి మనం బయటికి రావాలి, జైలుకు వెళ్ళాలి, జైలుకు వెళితే హీరోలు అవుతాం అనుకునేటువంటి మెంటాలిటీని మనం క్రియేట్ చేస్తున్నామా? సమాజంలో రవి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఎందుకు ఈ కంపారిజన్లు? ఇద్దరు కూడా క్రిమినల్సే. ఇద్దరు కూడా సమాజానికి సినిమా చూపిస్తూనే కొన్ని వేల కోట్లు, అతను కూడా 20 కోట్లే అనుకుందాం, 20 కోట్లైనా డబ్బేగా, ప్రజల డబ్బేగా. అవినీతిగా అక్కడ బెట్టింగ్ యాప్లో ఇంకొకటో ప్రమోట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బులతోనేగా అతను కూడా చేసింది. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఏ పథకాల్లో ఇంకొకటో ఆ కాంట్రాక్ట్లో ఈ కాంట్రాక్ట్లో ఇంకొకటో ఏదో రకంగా దిమ్మిని బమ్మిని చేసి తండ్రి అధికారంలో ఉండగా కొన్ని వేల కోట్లు సంపాదించారు. ఆ తర్వాత తనే అధికారంలోకి వచ్చారు. ఇంకా అది మనం చెప్పాల్సినటువంటి లేదు, చాలానే ఉన్నాయి. మద్యం కుంభకోణాలు, ఇసుకవి, అవి ఇవి అని చెప్పు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా బయటకు తీసేటువంటి పనిలో ఉంది. ఏదేమైనా సరే సమాజం మారాలి అంటే మీరు ఒక గొప్ప వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని, సుభాష్ చంద్రబోసో లేదంటే అల్లూరి సీతారామరాజో, ఒక భగత్ సింగ్ లాంటి వ్యక్తుల్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని వాళ్ళలా పనులు చేస్తే, వాళ్ళలా త్యాగాలు చేస్తే, దేశం కోసం సమాజం కోసం ఒక ఇంపాక్ట్ చూపిస్తే గొప్ప రోల్ మోడల్గా మనం ధర్నాలు చేయాలి, ర్యాలీలు చేయాలి, వాళ్ళ కోసం మనం స్లోగన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారినో ఇమ్మడి రవినో పెట్టుకుని అయ్యప్ప మాల వేసుకుని అక్కడ కూడా వెళ్ళి ఆ పాపపు మాటలు మాట్లాడితే ఆయన మాట ఎత్తడమే పాపం అనుకుంటే అక్కడికి వెళ్ళి స్లోగన్స్ జై జగన్ అని చెప్పి పరపర రపరప అని చెప్పేసి ఇంకొకటి అని చెప్పి అక్కడికి వెళ్ళి అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా ఏం ఉపయోగం? అంటే సమాజాన్ని మనమే ఎటువైపు తీసుకువెళ్తున్నాం? మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు లాగే పని చేస్తే, అలాగే క్రిమినల్ మైండ్ సెట్లతో బాబాయిని లేదంటే ఇంకొకళ్ళని ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా అనేది ఆలోచించుకుని పేటీఎం బ్యాచ్ మీకు 10 రూపాయలు ఇవ్వచ్చు, తప్పలేదు. ఇప్పుడు నా కింద కూడా అంటే పవన్ కళ్యాణ్ పోవడం అంటావా లేదంటే ఇంకొకరిని పోవడం, ఎవరినైనా సరే సమాజానికి వాళ్ళొంతు పాత్ర ఎంత నిజాయితీగా చేస్తున్నారు, ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారినే అనట్లా, నేను రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా మంచి అభిమాననే చెప్పాలి. ఈవెన్ ఆయన పాదయాత్రలో నేను ఎంత చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా నాకంటే ఒక హీరోని చూసినట్టు ఫీలింగ్ ఉండేది ఆయనతో. దాదాపు 2 కిలోమీటర్లు ఏమో ఆ చిన్నప్పుడే నేను నడుచుకుంటే వెళ్ళాము మా ఊరు వస్తే. అంటే అంత ఇంపాక్ట్ అనమాట. అలాంటి వైబ్రేషన్స్ సమాజానికి మంచి చేయాలి అని ఒక ఆతృత, తపన వాళ్ళల్లో ఉందా లేదా? వాళ్ళు ఎలాగా అంత నాయకులు అయ్యారు, వాళ్ళ ఆస్తి స్థితిగతులు ఏంటి అనేది ఒకసారి కంపేర్ చేసుకోండి అని చెప్తున్నాను. అంతే తప్ప వాళ్ళకి చెప్పినట్టు కాదు ఇది.